కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది మరి కని విని ఎరుగని రీతిలో 15 రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటిది శ్రీ మత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం నందే. మరి ఈ క్షేత్రం నందు మరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మరథోత్సవం మరి కని విని ఎరుగని రీతిలో ఉదయం మరి దాదాపు బ్రహ్మరథోత్సవానికి ఒక నెల ముందు నుండే స్వామివారికి బ్రహ్మరథానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత చంద్రకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి కని విని ఎరుగని రీతిలో స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం సిద్ధం చేశారు. బ్రహ్మరథోత్సవం ఉదయం ప్రారంభమైనటువంటి బ్రహ్మరథోత్సవము మరి అంగరంగ వైభవంగా స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు అందరికీ కూడా దర్శనమిస్తూ స్వామివారు మరి తిరుమాడ వీధుల్లో కనువిందు చేశారు. మరి తదుపరి స్వామివారు 2 గంటలకే యథాస్థానానికి చేరుకున్నటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి చేరుకున్న తర్వాత స్వామివారు అందరికీ దర్శన భాగ్యం లభించే విధంగా మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధిత అధికారుల యొక్క పర్యవేక్షణలో మరి స్వామివారి దర్శన భాగ్యం అందరికీ ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి అందాలని అటువంటి సంకల్పంతో మరి ఇక్కడ మన తేరు ఏదైతే బ్రహ్మరథం ఉందో బ్రహ్మరథం దగ్గర అంతా భక్తాదులు స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడిని దర్శించుకోవడానికి మరీ సంవత్సరం తర్వాత ఈ యొక్క భాగ్యం మనకి లభిస్తుంది. అందులో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అనగా కొన్ని 1000 జన్మల పుణ్యఫలం అనేటువంటిది మరి వేద పండితులు చెప్తారు. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడు మరి అందరికి కూడా దర్శభాగ్యం లభించే విధంగా పొద్దున్నే మాడవీధుల్లో నమో నారసింహ నమో నారసింహ నమో నారసింహ అనేటువంటి నామస్మరణతో లక్షలాది మంది భక్తాదుల యొక్క సమక్షంలో స్వామివారి యొక్క బ్రహ్మరథం మరి ఉదయం ప్రారంభమైనటువంటి వేద పండితుల మంత్రోచ్చారణతో బలి పూజ అయిపోయిన తర్వాత మరి స్వామివారి యొక్క గుమ్మడికాయ వచ్చిన తర్వాత వేద పండితులు వసంత స్వామి ఆచార్యులు అలాగే పాతస్వామి ఆచార్యులు మరి తదుపరి వేద పండితులు అందరూ కూడా మరి మంత్రోచ్చారణతో స్వామివారిని బ్రహ్మరథం ప్రారంభమైంది. మరి ఈ బ్రహ్మరథానికి కుడివైపు ఎడంవైపు ఉన్నటువంటి బ్రహ్మరథ చక్రాలని మరి కుటాగుల గిజ్జిరెడ్డిపల్లి నాగిరెడ్డిపల్లి బేరుపల్లి మూర్తిపల్లి రోలేపల్లి మరి అలాగే ఎర్రగుంట్లపల్లి సైదాపురము సంబంధించినటువంటి కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా స్వామివారికి నమో నరసింహ నమో నరసింహ అని పెద్ద పెద్ద ముద్దులతో మరి న్యాచురల్ అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది బ్రహ్మరథము కేవలం మానవుని యొక్క శక్తి సామర్థ్యంతోనే భగవంతుడి మీద ప్రేమతోనే భగవంతుని మీద ఎంతో స్వామి మీద నమ్మకంతోనే ఈ బ్రహ్మరథం అనేటువంటిది మరి లాగడం జరుగుతుంది. అలాగే వెనక వైపు ఉన్నటువంటి రథచక్రాలు కుడివైపు రథచక్రం ఎడమవైపు రథచక్రానికి పెద్ద పెద్ద ముద్దులతో తెడ్లు వేయడం ముద్దులు తొక్కడం అనేటువంటిది చేస్తారు. మరి అంతా కూడా మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. మరి తిరుమల దేవస్థానం అయితేనేమి ఇతర దేవస్థానాల్లో అయితేనేమి హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టంతో మరి బ్రహ్మరథాలను కూడా నడుస్తాయి. కానీ కదిరిలో మాత్రమే బ్రహ్మరథం అనేటువంటిది మానవుని యొక్క స్వామి మీద ఉన్నటువంటి భక్తి, స్వామి యొక్క సాక్ష్యము, స్వామి ఉన్నాడనేటువంటి ఆలోచన విధానంతోనే బ్రహ్మరథాన్ని నమో నారసింహ నమో నారసింహ అనేటువంటి నామస్మరణ బ్రహ్మరథాన్ని నడిపిస్తారు. రథాల్లో 3వగా పేరు ప్రత్యేకించినటువంటి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మరథోత్సవానికి ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు 1 నెల నుండే ప్రారంభమయ్యాయి. నెల నుండి స్వామివారి బ్రహ్మరథం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటి ఆలోచన విధానంతో మరి సంబంధిత అధికారుల పర్యవేక్షణలో మరి ముఖ్యంగా పోలీసు వారి యొక్క జిల్లా ఎస్పీ గారు దగ్గర ఉండి తానే అన్నీ కూడా చూసుకొని మరి వారి యొక్క పర్యవేక్షణలో ముఖ్యంగా సంబంధిత అధికారులు కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బ్రహ్మరథోత్సవం అనేటువంటి 2026 సంవత్సరం బ్రహ్మరథోత్సవం కని విని ఎరిగిన రీతిలో స్వామివారి యొక్క దర్శన భాగ్యం అందరికి కూడా లభించింది.
మరి స్వామివారిని చూడడానికి దేశ నలుమూల నుండి ప్రపంచ నలుమూల నుండి కూడా స్వామివారి యొక్క భక్తాదులు ఇక్కడ వేయించేశారు. ఉదయం మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే నేల ఆనంతగా స్వామివారి భక్తాదులు లక్షలాది మంది మాడవీధుల్లో స్వామివారి భక్తాదులు వేయించేశారు. మరి స్వామివారి భక్తులకి ఆతిథ్యం ఇవ్వడానికి కదిరి పట్టణ వాసులంతా కూడా సిద్ధమయ్యారు. నమో నరసింహ నమో నరసింహ అని అంటే రాత్రి దాదాపు నిన్న సాయంకాలం 5 గంటలకు ప్రారంభమైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా ఆతిథ్యం ఇవ్వడం కూడా దాదాపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కదిరి ప్రాంతంలో కదిరి మాడవీధుల్లో నుండి మరి అలాగే వేమారెడ్డి సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాలేజ్ సర్కిల్ నుండి అలాగే మనము ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండు మళ్ళీ కోర్టు మున్సిపాలిటీ ఆఫీస్ ముందర కూడా మరి అలాగే మనం ఎక్బాల్ రోడ్డు జీమాన్ సర్కిల్ ఈ విధంగా మరి హిందూపూర్ రోడ్డు కోనేరు సర్కిల్ ఈ విధంగా మరి కదిరి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి తన మా కుటుంబ ఇలవేల్పు మా ఇంటి పండగగా స్వామివారి కళ్యాణం మా ఇంట్లో జరిగినటువంటి కళ్యాణంగా భావించినటువంటి కదిరిలో ఉన్నటువంటి అందరూ కూడా మరి స్వామివారిని తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచేటువంటి కదిరిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికి కూడా ఆతిథ్యం ఇవ్వడంలో మరి ముందంజలో ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. గతంలో మనము కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే మరి ఆతిథ్యం ఇవ్వడం భోజన సౌకర్యం చాలా అరుదుగా ఉండేది. మరి కాలక్రమేపీ మారుతున్నటువంటి ఆలోచన విధానంగా కదిరి ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అన్నదానము కదిరి అంటేనే అన్నదాన స్వరూపం, కదిరి అంటేనే శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీర్వాదం అనేటువంటి ఆలోచన విధానంతో మరి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవానికి సంబంధించి లక్షలాది మంది భక్తాదులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి కదిరి ప్రాంత ప్రజలంతా కూడా చాలా చాలా పుణ్యం చేసుకున్నటువంటిది. మరి అలాగే స్వామివారి యొక్క బ్రహ్మరథం అనేటువంటిది కనీ విని ఎరిగిన రీతిలో మరి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహుని యొక్క బ్రహ్మరథం అనేటువంటిది ఉదయం జరిగినది. మరి ఒకవైపు భానుడు భగభగమంటున్నా మరి ఒకవైపు జనాలు ఎక్కువైనా మరి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి రథాన్ని లాగడమే ధ్యేయంగా మరి కదిరి వాసులు కదిరి పుర ప్రముఖులు స్వామివారి భక్తాదులు నమో నారసింహ అనేటువంటి నామస్మరణతో స్వామివారిని లాగడం జరిగింది. మరి స్వామి యథాస్థానానికి మొదటికి వచ్చారు. మరి స్వామివారిని చూడడానికి కదిరి ప్రాంతంలో కదిరి చుట్టుపక్కల వారంతా కూడా శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథాన్ని లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తాదులు వేచి చూస్తున్నారు. వేలాది మంది భక్తాదులు వేచి చేస్తున్నారు. మరి మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమైనటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యానికి ఇప్పటికీ దాదాపు ఒక 20,000 మంది దర్శించుకొని వెళ్ళారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మరి స్వామివారికి మహా బ్రహ్మ రథోత్సవాన్ని చూడడానికి లక్షలాది మంది అంటే 3 లక్షల నుండి దాదాపు 6 లక్షల వరకు భక్తాదులు కదిరికి వేయించేసి ఈ విధంగా శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహుడి యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి బ్రహ్మ రథోత్సవం. మరి శ్రీమద్నికేతనే చక్రపాణి భోగేంద్ర భోగ మండరాజి పుణ్యమూర్తి యోగి శాశ్వత శబ్ది బహుత లక్ష్మీనరసింహ నమో నరసింహ అనేటువంటి నామస్మరణతో ఉదయం జరిగినటువంటి వేద పండితుల యొక్క మంత్రోచ్చారణతో మంగళవాయిద్యాల నడుమ శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క బ్రహ్మ రథోత్సవం అనేటువంటి కని విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లలో భాగంగా మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంకురార్పణ మొదలైంది. అంకురార్పణ మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణ అయిన తర్వాత సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడి యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది కని విని ఎరిగిన రీతిలో అత్యంత వైభవంగా మరి న్యాచురాలిటీ మనం ప్రకృతి ఒడిలో ఉన్నామా అనేటువంటి ఆలోచనతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది జరిగింది. మరి కళ్యాణోత్సవం తదుపరి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం కదిరి పౌర్ణమి అనగా తొలిగరుడ సేవ రోజు స్వామివారు తనకి ఎంతో ఇష్టమైనటువంటి భక్తి పారవస్యంతో స్వామిని భుజాల మీద మోసేటువంటి గరుత్మంతుడి యొక్క దర్శనము ఆ యొక్క దర్శన భాగ్యం చూడడానికి తూర్పు గోపురం దగ్గర దాదాపు వేలాది మంది భక్తాదులు వేయించేస్తారు. మరి కదిరి పౌర్ణమి రోజు భక్తాదులు ఉపవాస దీక్షతో స్వామివారిని ఉపవాస దీక్షతో కొలిచి మరి ఉపవాస దీక్ష విరమించేటువంటిది. మరి అలాగే తదుపరి వచ్చేటువంటి మోహిని ఉత్సవం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కదిరి చుట్టుపక్కల గ్రామాలలో స్వామివారు స్వయంగా స్వామివారు మోహిని అవతారంలో కరివిందు చేస్తూ దర్శనమిస్తూ
ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని దగ్గరికి స్వామి భక్తుల చెంతకు వెళ్ళేటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమమే మోహిని మహోత్సవం అనేటువంటిది. మరి మోహిని మహోత్సవం తర్వాత వచ్చేటువంటిది బ్రహ్మ రథోత్సవం. మరి బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించడానికి ప్రపంచ నలుమూల నుండి, దేశ నలుమూల నుండి, రాష్ట్ర నలుమూల నుండి అనేక మంది లక్షలాది మంది భక్తాదులు వేయించేశారు. మరి దీనికంతా కూడా మరి సంబంధిత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఒకవైపు ఆయన ప్రయత్నం చేస్తుంటే, మన రాష్ట్రంని ముందంజలో నడపాలనేటువంటి ఆలోచన విధానం సుదీర్ఘానుభవం కలిగినటువంటి నాయకులు మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానము, గౌరవ యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క ఆశయ సాధనతో కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని అంతా భుజస్కంధాల మీద వేసుకొని మరి కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది బ్రహ్మ రథోత్సవానికి ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేశారు. ఈ ఏర్పాట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం, స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు ఇతర ప్రాంతాల్లో మనం వెళ్ళేటప్పుడు మరి కదిరి క్షేత్రంలో చాలా చాలా భిన్నంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయని మనకు అడుగుతుంటే ఆ యొక్క ఆనందమే వేరు. మరి అటువంటిది కదిరి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా చూపిస్తున్నారంటే, నేషనల్ ఛానల్స్లో చూపిస్తున్నారంటే ఆ ఒక్క గొప్ప ఆ ఒక్క స్వామి సంకల్పము, ఆయన కరుణ, ఆయన కటాక్షము, స్వామి స్వయాన ఇవన్నీ చేయించుకుంటున్నాడు. ఏటేటా కూడా లక్షలాది మంది భక్తాదులు పెరుగుతున్నారు. స్వామివారికి ఎక్కడైనా మనం చూస్తే భక్తాదులు తగ్గుతారు, కానీ ప్రతి ఏటా లక్షలాది 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 మంది భక్తాదులు వేయించేస్తారు. మరి అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా కదిరి డిఎస్పి నారాయణ స్వామి గారు, అలాగే ధర్మవరం డిఎస్పి గారి యొక్క సారథ్యంలో, జిల్లా ఎస్పీ గారి యొక్క సూచన మేరకు జిల్లా ఎస్పీ గారి సారథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పోలీసు వారి పర్యవేక్షణ జరుగుతున్నాయి. అలాగే సంబంధిత శాఖలన్నీ కూడా సంయమనంతో మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ వారి యొక్క సారథ్యంలో ఏర్పాట్లు అనేటువంటి అత్యంత ఘనంగా జరిగాయి. మరి ఏర్పాట్లలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు వేలాది మంది స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి స్వామివారి దర్శన భాగ్యము, అలాగే కదిరి ప్రాంత వాసులు ఆతిథ్యం ఇవ్వడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎక్కడ కూడా కదిరి ప్రాంతంలో వాళ్ళకి అన్ని సౌకర్యాలను కల్పించడానికి కదిరి ప్రజానికం అంతా కూడా సిద్ధంగా ఉండి స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు అందరూ కూడా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహుని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి వేలాది మంది భక్తాదులకు సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా అన్ని యొక్క ప్రభుత్వ యంత్రాంగం సంయమనం చేసుకుంటూ మరి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ఈ ఏటా 2026 సంవత్సరము కనివిని ఎరిగిన రీతిలో జరిగాయి. మరి వచ్చే సంవత్సరము దీనికంటే రెట్టింపు స్థాయిలో చేయాలనేటువంటి ఆయన సంకల్పం అనేటువంటిది మహా గొప్ప సంకల్పము. మరి ఈ విధంగానే ప్రతి ఏటా స్వామివారి ఖ్యాతి ప్రపంచ నలుమూలకి వెళ్ళాలనేటువంటిది, స్వామి ప్రపంచవ్యాప్తంగా స్వామి యొక్క భక్తాదులు ఉన్నారు కాబట్టి ఇలాగే కొనసాగుతుంది, ఇంకా రెట్టింపు అవుతాదని ఆశిస్తూ నమో నారసింహ, నమో నారసింహ.